హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే రివ్యూ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ యాప్ స్టారింగ్ బై శివాజీ, మౌలి, తనూజ్, ప్రశాంత్, వసంతిక మచ్చ, రోహన్ రాయ్, డైరెక్టెడ్ బై ఆదిత్య హాసన్. ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్ లో ఉంటుంది. ప్లాట్ విషయానికి వస్తే చంద్రశేఖర్ అండ్ వాసుకి అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి రఘు, దివ్య, ఆదిత్య ముగ్గురు పిల్లలు ఉంటారు. సో వాళ్ళ స్కూల్ లైఫ్ ఎలా జరిగింది అండ్ వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అని మీరు ఈ సిరీస్లో చూసి తెలుసుకోవచ్చు. సో ఈ సిరీస్లో మనకి మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 30 to 40 minutes అలా ఉంటుంది. అండ్ టోటల్ సిరీస్ని మనం 3 hours to 3.5 hours మధ్యలో మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం కూడా మనకి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకున్నారు. అండ్ ఫస్ట్ 4 ఎపిసోడ్ మనకి ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా ఫన్నీ ఇన్సిడెంట్స్ అండ్ మంచి మంచి సీన్స్ అండ్ ఎలిమెంట్స్ తోని అలా 4 ఎపిసోడ్స్ రన్ అవుతాయి. 5th ఎపిసోడ్ కొద్దిగా స్లో అయ్యి అండ్ 6th ఎపిసోడ్ లో పికప్ అయ్యి సర్ప్రైజింగ్ క్లైమాక్స్ తో చాలా బాగా ఎండ్ చేశారు. దీనికి సీజన్ 2 కూడా రాబోతుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శివాజీ యాజ్ చంద్రశేఖర్. శివాజీ ఫాదర్ లో చాలా బాగా చేశారు. శివాజీ యాక్టింగ్ చేస్తున్న సీన్ చూస్తుంటే మనకి మన ఫాదర్ గుర్తొస్తారు. వాసుకి యాజ్ రాణి. ఈ క్యారెక్టర్ శివాజీకి వైఫ్ గా అండ్ వీళ్ళ ముగ్గురికి మదర్ గా చాలా బాగా చేశారు. మౌలి, తనుజ్, ప్రశాంత్ యాజ్ రఘు. కంపేరింగ్ టు హాస్టల్ డేస్ ఈ సిరీస్ లో తను చాలా బాగా చేశాడు అండ్ ఈ సిరీస్ లో తనకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది. వసంతిక యాజ్ దివ్య. తిన క్యారెక్టర్ కూడా రఘుకి చెల్లెల, ఆదిత్యకి అక్కల చాలా బాగా చేసింది. ఒకవేళ మీకు సిస్టర్ ఉంటే దివ్య అనే క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు. రోహన్ యాజ్ ఆదిత్య. ఈ సిరీస్ లో ఈ అబ్బాయి చేసిన కామెడీకి మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీజన్ మొత్తంలో మౌలి తర్వాత పెద్దగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంటే ఈ బ్రదర్ క్యారెక్టర్ అయినా ఆదిత్య అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇతని క్యారెక్టర్ వల్ల కూడా చాలా కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అదర్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి. ఈ సిరీస్ లో మనకి మొత్తం 4 సాంగ్స్ అలా ఉంటాయి. ఆ 4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సిరీస్ 90s కిడ్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ సిరీస్లో డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయి. ఎగ్జాంపుల్గా మనం 90sలో ఆడుకోవడానికి యూజ్ చేసే WWE కార్డ్స్ కానీ, స్టిక్కీ స్కేల్ కానీ, షార్క్ చాక్లెట్ కానీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. మనం చిన్నప్పుడు చేసిన మిస్టేక్స్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ ఈ సిరీస్ చూస్తుంటే మనకి చాలా బాగా గుర్తొస్తాయి. ఈ సిరీస్ని తప్పకుండా చూడండి. ఇట్స్ ఏ డైమండ్ వర్తి సిరీస్. ఫైనల్లీ ఈ సిరీస్ని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇట్స్ 100% ఫ్యామిలీ వాచబుల్ సిరీస్. ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 4 out of 5. మీరు చిన్నప్పుడు చేసిన ఫన్నీ ఇన్సిడెంట్ కానీ లేదా యూస్ చేసిన స్పెషల్ ఐటమ్స్ కానీ మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.